స్టార్టింగ్ చేసేటప్పుడు అనుకున్నారా సినిమాకి ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు వస్తుందని చెప్పి? కొత్తగా ఉంటుంది, రెలవెంట్గా ఉంటుంది సొసైటీ కోసం అని చెప్పి. గుణశేఖర్ గారి దగ్గర అంటే ఏం నేర్చుకోవచ్చు అంటే మీరు చూసిన ఆయన ఎక్స్పీరియన్స్ కానీ అవి కానీ అంతకుముందు శాకుంతలం లాంటి డిజాస్టర్ వచ్చింది, ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆ కేటగిరీలో లేరు, అయినా కానీ మీరు గుణశేఖర్ అంటే నమ్మారా బాగా బలంగా? 100%. ఎందుకంటే యాజ్ అ యంగ్స్టర్ నాకు ఆ ఛాన్స్ దొరకడం నెంబర్ 1 చాలా గ్రేట్, అంత లెజెండరీ డైరెక్టర్. ఈ సినిమా రావడం ఒక రియల్ ఇన్సిడెంట్ తోటి ఒక నెగిటివ్, ఒక డ్రగ్స్కు బానిసైన యువకుడు ఎలా చేస్తాడని అంటే ఎలా అనిపించింది అప్పుడు? పేరెంట్స్ ఏమైనా అనుకుంటారా ఎలాగని? ఏమైంది నచ్చిందా అంటే కూడా రిప్లై ఇవ్వట్లే, ఎందుకు అంటే కానీ అదే మళ్ళీ సేమ్ అమ్మ మూవీ అయిపోయాక ఏడ్చేస్తుంది. కొన్ని డార్క్ సీన్లు కూడా ఉన్నాయి ఇప్పుడు, సారా అర్జున్ కానీ భూమిక అర్జున్. ఎలా ఉంటుంది మీ థాట్ ప్రాసెస్? అంటే ఈ సీన్ చేయాలంటే ఏమవుతుంది, నేను చేయగలుగుతానా లేదా, ఆడియన్స్కి ఎట్లా రీచ్ అవుతుంది ఈ డార్క్ సీన్లలో, మీ థాట్ ప్రాసెస్ ఏంటప్పుడు? ఇప్పుడు నేను తన నుంచి నేర్చుకున్నది ప్రొఫెషనలిజం, ఎట్లుండాలా, పంచువాలిటీ, ప్రిపేర్డ్నెస్, ఒక యాక్టర్ ఎంత ప్రిపేర్డ్గా ఉండాలా. ఇప్పుడు 25 బిర్యానీలో ఎన్నో తెప్పిస్తారు కదా, బిర్యానీ తినండి అని. గౌతమ్ వాసుదేవ్ మీరు జయదేవ్ క్యారెక్టర్, అది కూడా దానికి కూడా ముందు ప్రిపరేషన్ ఉందా లేకపోతే నిజంగానే తినేస్తూ ఉన్నారు? 20 hours ఏం తినలే ముందు, ఈ సీన్ షూటింగ్ ముందు 20 hours ముందు ఏం తినలే. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వస్తుంది 2 అవార్డులు, దురంధర్ లాంటి హిట్. ఇప్పుడు సారా అర్జున్తో ఎలా ఉండేది? నేను ఆలోచించా అంత ఆలోచిస్తే అక్కడ చేయలేం మళ్ళీ. ఇప్పుడు ఈరోజు ఆ షూట్ ఉంది అనుకోండి, ఇది నేను కాదు, ఇది వికాస్ క్యారెక్టర్, చేసేయాలి అంతే. ఇది చేయగలుగుతామా లేదా, అది ఏమనుకుంటారు, అవన్నీ ఆ రోజు ఆలోచిస్తే చేయలేము ఇంకా. యాక్టింగ్ మంచి అప్లాజ్ వచ్చింది. యాక్టింగ్ సినిమా మహేష్ బాబు కామెంట్ చేశారు కదా, సినిమా బాగుంది చూడండి. ఫ్రెండ్స్ చాలా భయపడ్డారు, నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అని భయపెట్టిండ్రు వాళ్ళు. కానీ నాకు ఆ భయం లేదు. ఎండ్ ఎట్లయితే తెలుసు, మూవీ ఎండుకు ఆర్కుంది కదా, సో నేను అక్కడ వరకు కూర్చోబెట్టి పండించగలిగితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఈజ్ వంశీ. గద్దర్ అవార్డ్స్ రీసెంట్గా ప్రకటించారు, మనం చూసాం. యుఫోరియా సినిమాకి గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఒక సోషల్ మెసేజ్ కంటెంట్తో వచ్చిన యుఫోరియా మూవీకి 2 అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు గుణశేఖర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు, ఉత్తమ సహాయ నటి అవార్డు భూమికకు ప్రకటిస్తూ గద్దర్ అవార్డులు. యుఫోరియాలో లీడ్ రోల్లో యాక్ట్ చేసి మంచి అప్లాస్ తెచ్చుకున్న లీడ్ రోల్లో యాక్ట్ చేసిన విఘ్నేష్ గవిరెడ్డి మనతో ఉన్నారు. హాయ్ విఘ్నేష్. హాయ్. ఎలా అనిపిస్తుంది గద్దర్ అవార్డ్స్? అంటే సినిమా రిలీజ్ అయ్యి 1 month అయింది, అవార్డ్స్లో అప్పుడే 2 అవార్డులు వచ్చేసి సినిమా ఎలా ఉంది? వెరీ హ్యాపీ, సినిమాకి రికగ్నిషన్ దొరుకుతుందంటే వెరీ హ్యాపీ. స్టార్టింగ్ చేసేటప్పుడు అనుకున్నారా సినిమాకి ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు వస్తుందని చెప్పి? యాక్చువల్లీ అయితే నేను అనుకున్నా, ఎందుకంటే నాకు కంటెంట్ తెలుసు కదా ముందు నుంచే, సో నాకు తెలుసు కొత్తగా ఉంటుంది, రెలవెంట్గా ఉంటుంది సొసైటీ కోసం అని చెప్పి నేను ఐ ఎక్స్పెక్టెడ్ క్రిటికల్ అప్లాజ్ అయితే వస్తుందని అనుకున్నాను నేను ముందే. యాక్చువల్ మూవీ చూస్తే సరే, ఉత్తమ సహాయ నటి భూమిక గారికి అవార్డు వచ్చింది, బెస్ట్ మీకు వస్తుందేమో అన్నట్టుగా అంత ఆ రేంజ్లో ఉంది మీ పర్ఫార్మెన్స్. మొదటి సినిమా అయినా కానీ అలాగ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా స్టార్టింగ్? అంటే గతంలో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయనట్టున్నారు చేసుకున్న చిన్నగున్నప్పుడు అట్లా కొంచెం. ఎలా అసలు యాక్టింగ్ వైపు ఎలా వచ్చారు ఏంటి అసలు? 7th 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్ యాక్టింగ్ వైపు. అట్లా స్కూల్లో ప్లేస్ అట్లా చేస్తారు కదా, నేను ఆగాఖాన్ అకాడమీ అని హైదరాబాద్లో ఒక మంచి స్కూల్ అది, దాంట్లో థియేటర్ బాగుంటుంది ప్రోగ్రామ్, అక్కడ స్టార్ట్ అయింది నాకు యాక్టింగ్లో జర్నీ. అక్కడ మా టీచర్ ఉంటారు చంద్రశేఖర్ సార్ అని, ఆయనతో స్టార్ట్ అయింది నాకు యాక్చువల్లీ. ఇంకా అది కాస్త కాలేజీకి వెళ్ళేటప్పటికి మనం ఏదో ఒక సబ్జెక్ట్ ఇంకా పిక్ చేయాలి కదా కాలేజ్ చదువుకోవడానికి. అట్లా నేను ఎకనామిక్స్ అని వేరే చదువుకోవడానికి వెళ్ళినా, అక్కడికి చదివే కొద్దీ నాకు ఇంకా అది కాదు మన లైన్ అని అర్థమైంది నాకు. అంటే మార్క్స్ బాగా వస్తున్నాయి కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు లోపల నుంచి. ఇంకా అది ఆపేసి అప్పుడు నేను ఆ చదువేదో నేను యాక్టింగే చదువుకుంటాను, యాక్టింగ్ కాలేజ్కి వెళ్తానని ఇంట్లో కన్విన్స్ చేసి అట్లా యూఎస్లో యాక్టింగ్ కాలేజ్కి వెళ్ళినాను. బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన యాక్టింగ్లో. ఇంకా అది అవ్వకముందే నేను ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కానీ ఇండియాకి వస్తే గుణశేఖర్ గారిది ఆడిషన్ ఉంది అని తెలిసి వెళ్తే అట్లా సెట్ అయిపోయి ప్రాజెక్ట్లోకి వచ్చేసిన. స్టార్టింగ్ ఎలా అయిపోయారు? అంటే లీడ్ రోల్ మీదే కానీ ఇంత నెగిటివ్ రోల్, ఇంత ఇలాంటి స్టోరీ ఉంటుందంటే ఎలా అనిపించింది? యాక్టర్కి అయితే ఎక్సైట్ అయినా నేను, అంటే కొంచెం భయం వేస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే మన దగ్గర ఒక ఇమేజ్ ఉంటుంది కదా హీరో అంటే కొంచెం పాజిటివ్ దీంట్లో. స్టార్టింగ్ మీ పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, హీరో అంటే మంచి లాంచ్ ఉండాలి, ఒక మంచి సబ్జెక్ట్ ఉండాలని. కానీ ఈ సినిమా రావడం ఒక రియల్ ఇన్సిడెంట్ తోటి ఒక నెగిటివ్, ఒక డ్రగ్స్ కు బానిసైన యువకుడు ఎలా చేస్తాడని అంటే ఎలా అనిపించింది అప్పుడు? పేరెంట్స్ ఏమైనా అనుకుంటారా ఎలాగని? ఏం లేదు, లక్కీగా సపోర్టివే. ఇంట్లో కొంచెం భయపడతారు ఆబ్వియస్లీ, కానీ నాకు పర్సనలీ ఏదో మంచిగా ఉండి అందరినీ మంచిగా చూసుకునే రోల్ కంటే ఇట్లాంటి రోల్ చేస్తే యాక్టింగ్ చూపించుకోవడానికి ప్లస్ యాక్టింగ్ చేయడానికి చాలా కొత్తగా ఉంటుంది, అందుకు నేను ఎక్సైట్ అయినా యాక్చువల్లీ.
గుణశేఖర్ గారి సినిమాలో అవకాశం రావడం అంటే గ్రేట్, నిజంగానే గ్రేట్. ఒక డెబ్యూ మూవీకి గుణశేఖర్ గారు అంటే ఎలా ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? మీరు చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా 15,000 అప్లికేషన్లు వచ్చాయి అవన్నీ. ఎలా జరిగింది సెలక్షన్ ప్రాసెస్ అంతా? నేను ఎట్లొచ్చినో చెప్తా. ప్రాజెక్ట్ లోపలికి వాళ్ళు సార్ వాళ్ళు చూస్తుండే, వికాస్ అనే రోల్ కోసం ఆప్షన్స్ చూస్తుండే. అట్లా చాలా మందిని చూసుంటారు. సత్యానంద్ గారు అని ఉంటారు వైజాగ్, సత్య ఆయన స్టార్ మేకర్ అంటారు. ప్రభాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ అక్కడ మహేష్ బాబు గారు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. సో అట్లా నేను ఆయన దగ్గరికి వెళ్ళుంటి ఒక 3-4 years ముందు. ఆయన సార్ వాళ్ళు సత్యానంద్ గారిని అడిగారు, ఎవరన్నా ఉన్నారా యంగ్స్టర్స్ మాకు కావాలి అని. అట్లా కొన్ని ప్రొఫైల్స్ పంపిస్తే నాది కూడా వెళ్ళింది. ఇంకా అప్పుడు నన్ను వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి ఆడిషన్ చేసి, నేను జూమ్లో ఒకసారి యూఎస్లో ఉండగానే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇన్ పర్సన్ ఒక 1 month ఎవ్రీ వీక్ ఆడిషన్స్ చేసుకొని అప్పుడు లాస్ట్కి ఫైనల్ అయినా. స్టోరీ మొత్తం చెప్పారా? ఇది ఇలా ఉంటుంది మీ క్యారెక్టర్, ఇలా చేయాల్సి ఉంటుంది అని చెప్పి? ఎండింగ్ స్టేజ్ ఆఫ్ ఆడిషన్ ప్రాసెస్లో నాకు సార్ 5.5 hours నరేషన్ ఇచ్చారు. గుణశేఖర్ గారి దగ్గర అంటే ఏం నేర్చుకోవచ్చు అంటే మీరు చూసిన ఆయన ఎక్స్పీరియన్స్ కానీ అవి కానీ? అంతకుముందు శాకుంతలం లాంటి డిజాస్టర్ వచ్చింది, ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆ కేటగిరీలో లేరు. అయినా కానీ మీరు గుణశేఖర్ అంటే నమ్మారా బాగా బలంగా? 100%. ఎందుకంటే ఒక్క ఫిల్మ్ ఆడలేదు అంతే తప్ప మనం దాన్ని బట్టి జడ్జ్ చేయకూడదు. ప్లస్ యాజ్ అ యంగ్స్టర్ నాకు ఆ ఛాన్స్ దొరకడం నెంబర్ 1 చాలా గ్రేట్, అంత లెజెండరీ డైరెక్టర్తో. ఇప్పుడు ఆయన చెప్తుంటారు కదా, ఇప్పుడు నేను ఏ క్వాలిటీ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసామని చెప్పారు? నేను ఇప్పుడు అడగలేదు అట్లా, బట్ మేబీ నేను అనుకోవడము, అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను ఎడ్యుకేట్ అయినాను యాక్టింగ్లో అనే దానివల్ల ఆయనకి కొంచెం ఒక ఇది పెరిగింటుంది, కొంచెము ఇంట్రెస్ట్. ఎందుకంటే ట్రైన్డ్ యాక్టర్ కాబట్టి. ఇంకా పక్కన పెడితే మెయిన్లీ మూవీలో నేను 2 age groups ప్లే చేయాలి, 17 years 24 years. లక్కీగా నా రియల్ ఏజ్ దాని మధ్యలో ఉన్నాను నేను, 22 కాబట్టి. సో నేను ఇది ప్లే చేయొచ్చు, అది ప్లే చేయొచ్చు, లైక్ ఫిజికల్గా కూడా. అందుకు అట్లా సెట్ అయినా యాక్చువల్లీ నేను 2 agesకి లుక్ సెట్ అయ్యేటట్టు ఉన్నాను. ఇప్పుడు ఈ సినిమా కంటే ముందు ఆల్రెడీ మీరు యూఎస్లో యాక్టింగ్ కోర్సులో అంటే రన్నింగ్లోనే ఉన్నారు. ఆ కోర్సులో ఈ సినిమాకి వచ్చి స్పెషల్గా తీసుకున్న కేర్ ఏంటి? అంటే ఇప్పుడు హెయిర్ ఇప్పుడు ఉన్నట్టు లేదు, హెయిర్ డిఫరెంట్గా ఉంది అందులో. అంటే మీరు అన్నట్టు 2 age groups కదా, దీనికి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారా లేకపోతే మీకున్న యాక్టింగ్ తోటే కంటిన్యూ చేయించారు? ఉన్న యాక్టింగ్ డెఫినెట్లీ హెల్ప్ అయింది. వర్క్ షాప్ కూడా పెట్టించారు సార్. ఎందుకంటే కొన్ని ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నాయి కదా మూవీలో, బాగా చాలా సినిమా అంతా మీ ఛాలెంజింగ్ సీన్లే ఉంటాయి. సో అక్కడ కొంచెం నాకు కంఫర్ట్ రావడానికి, కొంచెం నేను క్యారెక్టర్ ఏంటంటే ఒక యాక్టర్గా క్యారెక్టర్ సైకాలజీ ఏంటో అర్థం చేసుకోవాలి. వికాస్ అనే క్యారెక్టర్ ఏంటంటే రిలేటబుల్గా లేదు ఎక్కువ, వాడు చేసే దారుణాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, ఇమాజిన్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఆ మెంటాలిటీ తోటి సింక్ అవ్వాలి కదా, అందుకు వర్క్ షాప్స్ పెట్టుకున్నాం మేము. నేను అండర్స్టాండ్ చేసుకోవాలి మొత్తం ఆ క్యారెక్టర్ అని. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలోకి వస్తే అంటే ఏదైనా ఒక మంచి సినిమా, ఇప్పుడు కోర్ట్ అనే మూవీ ఉంది హర్ష రోషన్, ఇప్పుడు బ్యాండ్ మేళం అని ఒక సినిమాలో వస్తున్నారు. అంటే అలా ఒక లవ్ స్టోరీ లేదంటే ఏదైనా మంచి కమర్షియల్ అలా ఇంటర్వ్యూ అని. కానీ ఇలా నెగిటివ్ రోల్ తోటి వస్తున్నాం, ఏదైనా నెక్స్ట్ ఇబ్బంది అవుతుందేమో, నెక్స్ట్ క్యారెక్టర్లు అలాంటివి వస్తే అలాంటి ఫీలింగ్ ఏమనిపించలేదా? లేదు, 0%. నా చుట్టుపక్కల చాలా మంది భయపడ్డారు, నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నాకు ఎక్కడో కాన్ఫిడెన్స్, చూసే దాంట్లో యాక్టింగే చూస్తారు అని. ప్లస్ యాక్టింగ్ మంచి అప్లాజ్ వచ్చింది. యాక్టింగ్ సినిమా మహేష్ బాబు కామెంట్ చేశారు కదా, సినిమా బాగుంది చూడండి అని చెప్పి. సినిమా యాక్టింగ్ పరంగా వచ్చింది, కానీ నెక్స్ట్ వచ్చే రోల్స్ ఇలా ఉంటాయేమో, స్టార్టింగ్ ఈ స్టెప్ వేస్తున్నామని మీ ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ చాలా భయపడ్డారు. నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావు, నువ్వు చేసే రోల్ ఏంటంటే వాళ్ళకి స్టోరీ చెప్తా కదా నేను షూటింగ్ అప్పుడు, నువ్వు చేసేది ఏంది, నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు, ఇట్లా చేస్తే నీకు విలన్ రోల్స్ అట్లాంటివి వస్తాయి, ఏమనుకుంటున్నావు అని భయపెట్టిండ్రు వాళ్ళు. కానీ నాకు ఆ భయం లేదు, ముందుకు కూడా ఉండదు నాకు. మళ్ళీ నెగిటివ్ జరిగినప్పుడు నేను హ్యాపీగా చేస్తా. ప్లస్ మెయిన్ ఏంటంటే నాకు ఎండ్ ఎట్లయితే తెలుసు, మూవీ క్లైమాక్స్ ఎండ్కి ఆర్క్ ఉంది కదా, సో నేను అక్కడ వరకు కూర్చోబెట్టి పండించగలిగితే ఎండింగ్లో, అప్పుడు నాలో ఆ పాజిటివ్ షేడ్ కూడా చూస్తున్నట్టే కదా ఆడియన్స్. సో నేను హ్యాపీ అట్లా ఉంది కాబట్టి అంతే. ఇప్పుడు సినిమాకి సంబంధించి కొన్ని సీన్లు చూస్తే అంటే ఎంతో మెచ్యూర్డ్ యాక్టర్ కూడా చేయలేడేమో ఇవన్నంత రేంజ్లో, అంటే ఎలా వచ్చింది అదంతా? కొన్ని సీన్లు, బిర్యానీ సీన్లు కానీ చాలా సీన్లు, ఇప్పుడు కార్లో సీన్లు కానీ అవన్నీ కూడా. కార్లో సీన్ చేసేటప్పుడు అంటే ఏదైనా ముందు రిహార్సల్స్ కానీ అవన్నీ జరిగాయి బాగా, అంటే చెప్పడం కానీ? యా సేఫ్టీ ఉండాలి కదా అక్కడ చేసేటప్పుడు, డిస్కషన్స్ బాగా జరిగేవి. సార్ క్లారిటీగా ఉంటారు, నెంబర్ 1 అది. ఎందుకు వచ్చింది యాక్టింగ్ అంటే నెంబర్ 1 సార్ డైరెక్షన్ వల్ల వచ్చి క్లియర్గా ఇట్లా ఉండాలి, నేను ఇది అనుకుంటున్నా అని చెప్తారు. ప్లస్ నాకు ఎవ్రీ టైం టు టైం ప్రతి స్కెడ్యూల్కి ఒకసారి నాకు గుర్తు చేస్తారు, ఇది కథలో మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు, ఒక స్కెడ్యూల్ అయిపోయినాక మనం ఇక్కడ ఉన్నాం కథలో ఇప్పుడు అని గుర్తు చేసి నాకు మొత్తం ఎక్కిస్తారు ఒకసారి. ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి యాక్టింగ్ చేసేస్తాను. ఇంకా మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు భూమిక గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది. ఆ మదర్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, అంటే ఇద్దరిది పోటాపోటీగా ఉంది యాక్టింగ్. మీకు ఎంతగా అప్లాజ్ వస్తుందో భూమిక గారు కూడా అంతే అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఎలా భూమిక గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది సెట్స్లో?
అంటే క్యారెక్టర్ చేయాలంటే ఎంతో కొంత మాట్లాడుతూ ఉండాలి ఎలా ఉండేది ఆమె యాక్టింగ్ మీరు ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? టూ స్వీట్ ఆమె ఆఫ్ ఎందుకంటే ఒక మూమెంట్ లో ఏడ్చారు కూడా, గ్రాండ్ రిలీజ్ నైట్ ఆ సీన్లన్నీ గుర్తొచ్చి అని చెప్పి ఏడ్చారు. ఎందుకంటే నెంబర్ 1 ఆవిడ చాలా పర్సనల్ గా కనెక్ట్ అయ్యారు మూవీకి, ఇది నాకు అనిపించింది. యాజ్ అ మదర్ తనకు కూడా ఒక యంగ్ సన్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కనెక్ట్ అయ్యారు. సెకండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ కెమెరా వెరీ స్వీట్, వెరీ ఫ్రెండ్లీ. నాకు ఇంకా సిగ్గు ఎక్కువ, పెద్ద స్టార్. నేను షూటింగ్ టైంలోనో షూటింగ్ ముందు ఒక్కడు రిలీజ్కి వెళ్ళిన మా ఫ్రెండ్స్తో పాటు. అక్కడ భూమిక గారు స్క్రీన్ మీదకి వస్తే సుదర్శన్ థియేటర్ అంత గోల చేస్తుంది. నేను ఆవిడతో యాక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నాకు చాలా భయం వేసింది స్టార్ కాబట్టి. బట్ టూ స్వీట్, చాలా కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసింది. ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం, నన్ను బయటికి తీసుకెళ్లేవారు. అట్లా ఆ కంఫర్ట్ వచ్చేసింది నాకు, ఎక్కడో ఆ మదర్లీ ఫీలింగ్ వచ్చింది. కొన్ని డార్క్ సీన్లు కూడా ఉన్నాయి ఇప్పుడు సారా అర్జున్ కానీ భూమిక గారితో. ఎలా ఉంటుంది మీ థాట్ ప్రాసెస్? అంటే ఈ సీన్ చేయాలంటే ఏమవుతుంది, నేను చేయగలుగుతానా లేదా, ఆడియన్స్కి ఎట్లా రీచ్ అవుతుంది ఈ డార్క్ సీన్లలో? మీ థాట్ ప్రాసెస్ ఏంటి అప్పుడు? నేను అంత ఆలోచిస్తే అక్కడ చేయలేం మళ్ళీ. ఇప్పుడు ఈరోజు ఆ షూట్ ఉందనుకోండి, ఇది నేను కాదు, ఇది వికాస్ క్యారెక్టర్, చేసేయాలి అంతే. ఇది చేయగలుగుతామా లేదా, అది ఏమనుకుంటారు, అవన్నీ ఆ రోజు ఆలోచిస్తే చేయలేము. ఇంకా డ్రగ్స్కు బానిసైన యువకుడు ఎలా ఉండాడు అంటే ఈ సినిమా చూస్తే సరిపోతుంది అనే రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి పనులు చేస్తారు, అంటే ఆ బైక్ల మీద వెళ్ళడం కానీ అవి కానీ, ఇప్పుడు ఈ కార్లో ఇంటిమేట్ సీన్లు కానీ అవన్నీ కానీ, అంటే అలాంటప్పుడు కూడా ఏమనిపించలేదా అంటే ఇలాంటి సీన్లన్నీ చేస్తున్నాము ఏంటి, నెక్స్ట్ మన సినిమా ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఎలా ఉంటుందని? లేదు, అనిపించలేదు. ఎందుకంటే నాకు కథలో అది పెట్టలేదు, ఇది నాకు తెలుసు. నరేషన్ ఇంకా ఎక్కడో కావాలనే ఏదో షాక్ వాల్యూ క్రియేట్ చేయాలనో, లేకపోతే కావాలనే ఏదో ఇంట్రెస్ట్ పీక్ చేయాలి యంగ్స్టర్స్ లో అనో అట్లేం పెట్టలేదు సీన్స్. చాలా ఉన్నట్టు ఆ స్క్రీన్ ప్లేలో, ఇప్పుడు మీరు మూవీ చూసారు కదా, ఇవి ఎక్కడొచ్చినా కూడా అవి ఫిట్ అవుతున్నాయి కథలో, కలిసిపోతాయి. అంత ఆనెస్ట్ గా ఉన్నాయి ఆ సీన్స్ స్టోరీలో. అప్పుడు అందుకే నాకు చేసేటప్పుడు కూడా ఏం అట్లా అనిపించలే. ఏదో కావాలని పెట్టుంటే అదొకటి అనిపిస్తుంది, భయం వేస్తుంది లోపల, అరే ఇది తెలిసిపోతుందా ఆడియన్స్కి ఏమన్నా ఎబ్బెట్టుకుంది అని. కానీ అది లేదు కదా మూవీలో, అందుకు నాకు భయమే లేదు అసలు. సారా అర్జున్ ఆల్రెడీ అంటే అంతకుముందు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వస్తుంది, 2 అవార్డులు, దురంధర్ లాంటి హిట్. ఇప్పుడు సారా అర్జున్తో ఎలా ఉండేది? చాలా బాగుండే సారాతోటి. తను యంగే అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా, చిన్నప్పటి నుంచి యాక్టింగ్. సో వెరీ ప్రొఫెషనల్. ఇప్పుడు నేను తన నుంచి నేర్చుకున్నది ప్రొఫెషనలిజం. సెట్ మీద ఎట్లుండాలా, పంచువాలిటీ, ప్రిపేర్డ్నెస్. ఒక యాక్టర్ ఎంత ప్రిపేర్డ్గా ఉండాలా, చుట్టుపక్కల ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎలా ట్రీట్ చేయాలా, కో యాక్టర్స్ తోటి ఎలా ఉండాలా, ఇవన్నీ నేను పికప్ చేసుకున్నా. కార్లో సీన్ అయితే ముందు రియలిస్టిక్ గా చాలా సీన్లు తీశారు, అంటే ఫ్రెండ్స్ తో కలిసి. అలా ఆ టైంలో ఏదైనా ముందు రియాల్స్ అంటే మాట్లాడడం కానీ కో ట్రిక్స్ ఇవన్నీ జరిగినాయి? అంటే ముందే నేను క్లియర్ గా చెప్తాను, మేము కాలేజ్లో నేర్చుకున్నది ఇది. మీరు డెబ్యూ ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉంటాయి కదా, అటువంటి సీన్లలో అట్లాంటి ఏమైనా అనిపించిందా, లేకపోతే చేస్తూ వెళ్ళిపోయారు? నాకు ఇబ్బంది ఆఫ్ కెమెరా, మీరు కట్ చెప్పినాక నాకు ఇబ్బంది. ఏం మాట్లాడా వీళ్ళు పెద్దోళ్ళు అన్న, అక్కడ ఇబ్బంది. షూటింగ్ ఇబ్బంది లేదు, యాక్షన్ కెమెరా అంటే ఇబ్బంది లేదు. సో అక్కడ నేను ముందే చెప్పిన సారాకి, ఇక్కడ ముట్టుకుంటాము ఓకేనా, ఇట్లా అని మాట్లాడుకొని మొత్తం తను ఏవేవి నాట్ ఓకే మాట్లాడుకున్నాక అప్పుడు చేసినాం. ఆమె థాట్ ప్రాసెస్ ఎలా ఉన్నది ఈ సీన్ల వరకు? ఇబ్బంది పడడం అలా ఏమైనా ఉందా, లేకపోతే సినిమా లాగానే తీసుకుని చేశారు? అంటే వాళ్ళు కూడా 90% సినిమా లాగే చేస్తాం ఎవరైనా, కానీ పర్సనల్గా కొంచెం ఉంటుంది కదా. ఆ సీన్స్ షూట్ చేసేటప్పుడు నేను అయితే అబ్జర్వ్ చేసిన తనలో కొంచెం ఆ కట్ చెప్పినాక కొంచెం ఫీల్ అయ్యేది. ఎందుకంటే తను ప్లే చేస్తున్న పాత్ర ఒక అమ్మాయి, నిజంగా అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ కదా, ఎంతైనా ఒక అమ్మాయిగా తను కూడా కనెక్ట్ అవుతుంది కదా, కొంచెం ఆ బాధ అయితే తనలో నోటీస్ చేసిన నేను. కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మంచి స్టార్ హీరో అవుతారు మీరు అని చెప్పి ఒక కామెంట్స్ కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది అంటే ఈ మహేష్ బాబు నుంచి కూడా అప్లాజ్ రావడం? చాలా మంది చెప్పారు రిలీజ్ అప్పుడు కూడా స్టేజ్ మీద మీ గురించి, మంచి స్టార్ హీరో అవుతారు ఫ్యూచర్ లో మంచి అని. ఎలా అనిపిస్తుంటాయి కామెంట్స్? మంచిగా అనిపిస్తుంది, ఇంకా హ్యాపీ అంతే. ఇప్పుడు సారా అర్జున్ సంబంధించి దురంధర్ కంటే ముందే సారా అర్జున్ ఇందులో తీసుకున్నామని చెప్పి గుణశేఖర్ గారు కామెంట్ చెప్పారు. నిజమేనా అది? దురంధర్ చూసిన తర్వాత నేను నిజమే, ఎందుకంటే ఎప్పుడో లైక్ ఎర్లీ స్టేజెస్ లోనే ఉంది సారా ప్రాజెక్ట్. దురంధర్ కి సంబంధించి డిస్కషన్ చేసేది ఎప్పుడైనా మీతో సెట్స్ లో దురంధర్ ప్రాజెక్ట్ గురించి కానీ? మార్చ్ 19th షూట్ అప్పుడు ఎక్కువ మాట్లాడలేదు దురంధర్ గురించి. మళ్ళీ ప్రమోషన్స్ అప్పుడు కలిసినప్పుడు అప్పుడు దురంధర్ రిలీజ్ అయింది అంతా ఉంది, సో అప్పుడు మాట్లాడినాం. దురంధర్ చూసారా? ఫస్ట్ పార్ట్ చూసారా దురంధర్? చూసినాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ కి సంబంధించి మీ దగ్గర సెట్స్ లో చెప్పడం అంటే స్టోరీ ఇలా ఉంటుంది ఇలా అని ఏమని చెప్పడం? లేదు ఎప్పుడు ఆ డిస్కషన్ రాలేదు. దురంధర్ 2 ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా? అవును. ఈ ఫస్ట్ పార్ట్ కు సంబంధించి అవి కూడా డిస్కస్ చేయలేదు మీతో ఎప్పుడు? ఈ సినిమా స్టోరీ ఇది అదే చెప్తున్నా, తను అంత ప్రొఫెషనల్.
అది Okay, రిలీజ్ అంటే ఎక్కడిదక్కడే, ఎక్కడిదక్కడ అంతే. ఈ సినిమాకి సంబంధించి లీక్ చేయడం కానీ అది కానీ అస్సలు ఒక ముక్క కూడా మా డిస్కషన్ రాదు దాని స్టార్ట్ చేస్తారా మీరు? అంటే మాట్లాడుతూ ఉంటారా ఫోన్ కాల్ స్టార్ట్? యా అవుట్ సైడ్ అప్పుడప్పుడు టచ్ లోనే ఉంటాం. ఆమెకి ఎలా అనిపించింది ఈ సినిమా ఇలా ఇది చేసిన తర్వాత ఈ రెస్పాన్స్ చూసి? తను చాలా హ్యాపీ, తను నాకు చాలా పెద్ద message తెలుగులో పెట్టింది. డెబ్యూ హీరోయిన్. అవును అవును అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెచ్చుకోవాలి మనం తనని. అందరూ నన్ను అడుగుతున్నారు కదా ఏదో అలాంటి క్యారెక్టర్ ట్రబుల్ రోల్ ఎట్లా అని. ఒక అమ్మాయి వాళ్ళకి కూడా గ్లామరస్ హీరోయిన్ ఉండాలి అని ఉంటది కదా, మరి వాళ్ళంతా పక్కన పెట్టి అంత సారా అయినా భూమిక గారు మళ్ళీ డిసెంబర్ లో వచ్చిన దురంధర్ భారీ హిట్ అయింది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ బ్యాక్ డ్రాప్ అవుతుందా సినిమా అనే భయాలు ఉంటాయి వాళ్ళకి కూడా. ఈ సినిమాలో మీరు బాగా ఇబ్బంది పడ్డ సన్నివేశం కానీ ఏదైనా సీన్ యాక్టింగ్ అంటే అరే ఇది ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా నచ్చుతుంది, డైరెక్టర్కి ఎలా నచ్చుతుంది, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు దీన్ని అని బాగా ఇబ్బంది పడ్డది ఏదైనా ఉందా? ఇబ్బంది అంటే కొంచెం భయపడింది నేను క్లైమాక్స్ కి. ఇంకా నేను మదర్ మీద నేను ఫోర్స్ఫుల్ గా వెళ్తాను కదా అక్కడ క్లైమాక్స్. ఎందుకు అంటే అక్కడ టేక్ స్టార్ట్ అయ్యేటప్పటికి నేను నార్మల్గా రావాలి, అప్పుడు నేను చూస్తాను ఆపోజిట్ సారా ఉంది అని, అప్పుడు ఆ ఏడుపు కంట్రోల్ చేసుకొని ఆన్సర్స్ ఇవ్వాలి. బయటికి వెళ్ళాక అప్పుడు నేను మదర్ దగ్గర ఏడవాలి. సో ఇక్కడ ఆ గ్రాఫ్ అంతా చూపించాలి, ముందే గ్లిసరిన్ పెట్టుకొని వచ్చేది అట్లా ఏమి ఉండదు. ప్రాసెస్ కూడా చాలా బాగా తీశారు దాన్ని, రియలైజ్ అవుతూ క్లైమాక్స్ కూడా. ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్. అదంతా గ్లిజరిన్ లేకుండానే యాక్టింగ్ లేకుండానే, ఎందుకంటే కూర్చున్నప్పుడు ఉండదు కదా కళ్ళల్లో. నేను వచ్చేటప్పుడు మెజిస్ట్రేట్ కి తెలియదు కదా నాకు అక్కడ సారా ఉందని, వచ్చినాక తెలుస్తుంది నాకు అక్కడ తను ఉందని. సో వచ్చేటప్పుడు నార్మల్ గా రావాలి. సో గ్లిజరిన్ ఏం వాడద్దు. అప్పుడు ప్రిపేర్ కావాలంటే చాలా ప్రిపేర్ కావాలి కదా దానికి, అదంతా చేసుకోవాలంటే. అంటే ముందు రోజు ఏం వర్క్ చేసేది దానికోసం? ఏం లేదు, సారా ఫేస్ ని ఇమాజిన్ చేసుకొని నేను నిజంగా ఆ అమ్మాయికి ఆ దారుణం చేసిన, అన్యాయం చేసిన అని గుర్తు తెచ్చుకున్నా అంతే. అన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నాక సడన్ గా తను వస్తే అప్పుడు న్యాచురల్ గా రియాక్షన్ వచ్చింది లోపల నుంచి. మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? సినిమా చూసారా మీతో పాటు కలిసి? పేరెంట్స్ చూసినారు, ప్రీమియర్ రోజు కలిసే చూసినాం పక్కన. ఎలా ఏమని చెప్పారు మీ ఇంట్లో మదర్ గానీ? అంటే ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కదా సినిమాలో, మదర్ సన్ రిలేషన్ ఎక్కువ ఉంది. మీ అమ్మగారి రెస్పాండ్ ఏంటి? అమ్మ అయితే ఇంటర్వెల్ అప్పుడు మాట్లాడలే అసలు, అంటే లేయలే, పాప్కార్న్ తీసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళడానికి అసలు లేయలే, అక్కడనే కూర్చొని ఉంది. ఏమైంది నచ్చిందా అంటే కూడా రిప్లై ఇవ్వట్లే. ఎందుకు అంటే మేబీ అంత మరి కొడుకుని అట్లా చూసింది కదా, అందుకు ఒక షాక్ లో ఉన్నట్టు, డ్రగ్స్ అడిక్ట్ లాగా. యా, కానీ అదే మళ్ళీ సేమ్ అమ్మ మూవీ అయిపోయాక ఏడ్చేస్తుంది, విపరీతంగా ఏడ్చేస్తుంది. క్లైమాక్స్ సీన్ చూస్తే ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేయరు, క్లైమాక్స్ లో రియలైజేషన్. ఈ బిర్యానీ సీన్ సంబంధించి వచ్చి ఇప్పుడు 25 బిర్యానీలో ఎన్నో తెప్పిస్తారు బిర్యానీ తినండి అని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ జయదేవ్ క్యారెక్టర్, దానికి కూడా ముందు ప్రిపరేషన్ ఉందా లేకపోతే నిజంగానే తినేస్తూ ఉన్నారు? ముందు ప్రిపేర్ అయినాం, ఒక రోజంతా తినలే ముందు, 20 hours ఏం తినలే ముందు. ఈ సీన్ షూటింగ్ ముందు 20 hours ముందు ఏం తినలే. నిజంగా క్యారవాన్ లో ఆకలి మాకు, ఇప్పుడెప్పుడు తీస్తారా అని ఆకలి అవుతుంది. అందుకు ఆ ఆకలితో వెళ్ళి షూట్ చేసినాం మేము. అప్పుడు ఇప్పుడు షూట్ లో ఎన్ని తిన్నారు మామూలుగా బిర్యానీలు? 4 తిన్నా, 3.5 4 అయినాయి. మహేష్ బాబు సంబంధించి ఒక్కడు సినిమా అప్పుడు అంటే మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అప్పుడు? ఒక్కడు రిలీజ్ అయినప్పుడు నేను ఇంకప్పుడు 2003లో నేను పుట్టలేదు అప్పుడు ఇంకా. గుణశేఖర్ గారు మిగతా సినిమాలు చూసారా? ఏది బాగా మీకు? నాకు ఒక్కడు ఫేవరెట్, ఒక్కడు చాలా ఫేవరెట్. మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడు ఒక్కడు వెళ్ళడానికి థియేటర్కి వెళ్ళారు చూడడానికి, నేను అప్పుడు కిక్ కొట్టినానంట బెల్లి లోపల. ఇప్పుడు కట్ చేస్తే ఆయన మూవీలో నేను యాక్ట్ చేసిన, అది నాకు ఇట్లా ఒక మంచి ఫుల్ సర్కిల్ మూమెంట్ నాకు. ఇప్పుడు గుణశేఖర్ గారి సినిమా అంటే మంచి భారీ బడ్జెట్లు, సెట్టింగ్లు, హంగామా, ఇదంతా శాకుంతలం వరకు. కానీ ఒకటేసారి ఆయన న్యూ వేవ్ సినిమా అంటే టర్న్ అయ్యారు ఇలా, అంటే సొసైటీకి ఏదో చేయాలి, ఈ నెలలో కమర్షియల్ సినిమాలు తీసాం ఇలా అని ఆయన కూడా అనుకుని ఉండొచ్చు. కమర్షియల్ తోటి అన్ని చేసాం, అవి ప్రయోగాలు అయిపోయినాయి, ఒక హిస్టారికల్ మూవీలు, పౌరాణిక సినిమాలు చేసాం, కానీ సోషల్ మెసేజ్ తోటి ఒక సినిమా తీయాలి న్యూ వేవ్ సినిమా తోటి ఇది తీసుకొస్తున్నప్పుడు మీకేమైనా అనిపించింది? అరే గుణశేఖర్ గారు అంటే మనం ఇలాంటి సినిమాలు చూసాం కదా, మంచిగా ఒక్కడు అలాంటి సినిమాలు చూడాలని ఉంది, ఇలాంటి సినిమాలు చూసాం, ఇప్పుడు ఈ సినిమాలో ఏంటి నార్మల్గా ఒక చిన్న సినిమా లాగా తీస్తున్నారు ఏంటి అని అనిపించింది మీకు? అస్సలే. సార్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ ఇద్దామని ఏం తీయలే మూవీ, చాలా సందర్భాల్లో చెప్పారు కూడా సార్. కథ నిజంగా అంత ఎంగేజింగ్ ఉంటుంది, అంత స్టోరీ సూపర్ కథ ఉన్నప్పుడు. ప్లస్ మనం ఎప్పుడు కూడా కథకి తగ్గట్టే సెటిల్ వేస్తారని ఏదైనా వేస్తారు. సార్ చేసిన సినిమాలలో ముందు ఆ స్కేల్ ఉండే, రుద్రమదేవి అంటే ఒక కింగ్డమ్, శకుంతలం అంటే ఒక కింగ్డమ్, ఒక్కడు అంటే చార్మినార్ సెట్ చేయాలి, అవి అవసరం కొద్దీ వేసినవి. దీంట్లో నిజంగానే మేము ప్రాక్టికల్ లొకేషన్స్లోనే షూట్ చేయాలి, రోడ్లు, హైదరాబాద్, ఈ బిల్డింగ్స్ అవన్నీ. అంటే మేము ప్రాక్టికల్ లొకేషన్స్లో షూట్ చేసినాం, గవర్నమెంట్ వేసిన సెట్స్ వాడుకున్నాం మేము. మీకేమనిపిస్తుంది ఇట్లా డ్రగ్స్ కేసుల్లో ఇట్లా రేప్ అటెంప్ట్లు జరిగిన అవి చూస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు ఈ సినిమాకి ముందు అలాంటి ప్రిపేర్ అంటే అలాంటి న్యూస్ వినడం కానీ, వాటికి సంబంధించి పాత న్యూస్ చూడడం కానీ, ఇలాంటి ఏమైనా ప్రిపరేషన్ ఉందా లేకపోతే
ఓన్లీ స్టోరీకి వెళ్ళి అందులో ఇన్వాల్వ్ అయిపోయారు స్టోరీలో? లేదు, రియల్ ఇన్సిడెంట్స్ గురించి రీసెర్చ్ చేసిన, దీనికి రిలేటెడ్ ఎట్లాంటి ఇప్పుడు అక్యూజ్డ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు డ్రగ్స్ అడిక్ట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంటే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లారు, ఎవరితో మాట్లాడియడం కానీ అలా చేయించడం చేశారా? మేము చెంచల్ కూడా జైలుకి వెళ్ళాం. ఓకే. నేను సార్తో పాటు వెళ్ళా, 2 సార్లు వెళ్ళినా. అక్కడ క్రిమినల్స్ తోటి, క్రిమినల్స్ అన్నదిలే, అక్కడ ఉండే ప్రిజనర్స్ తోటి, అక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వాళ్ళది కూడా సపరేట్ ఉంటుంది ఒకటి. ఇది అవును, జీవిత ఖైదు. వాళ్ళతోటి కూడా మాట్లాడినాం, ఎందుకంటే మెయిన్ వాళ్ళతో నేను తెలుసుకోవాలని. అంటే ఏంటి మీ ఆలోచన ఏంటి, ఇప్పుడు మీరు ఉన్నారు లోపల, ఏదో తప్పు వల్ల మీరు లోపల ఉన్నారు, లైఫ్ అంతా మీరు ఇప్పుడు లోపల ఉండాలా, ఏం ఆలోచిస్తున్నారు, ఏం నడుస్తుంది అసలు, ఏదన్నా గోల్ ఉందా, ఏదన్నా ఆశ ఉందా, లేకపోతే ఏదైనా మార్పు ఉందా, ఇవన్నీ తెలుసుకుందామని మాట్లాడిన, చాలా విషయాలు తెలుసుకున్నా కూడా అక్కడ లోపల. మామూలుగా చాలా మంది ఏంటంటే హీరో అనగానే, అంటే హీరో లీడ్ రోల్ అనగానే ఈజీగా అయిపోవచ్చు యాక్టింగ్ అంటారు, కానీ దీని వెనుక మీద ఇంత స్ట్రగుల్ ఉంటుంది, అంటే ఒక సీన్ చేయాలంటే ఇంత స్ట్రగుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు చెంచల్ కూడా జైలుకి వెళ్ళి స్టడీ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసా సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఇదంతా చేస్తారని చెప్పి, అంటే లేకపోతే ఈ సినిమాలో మీరు తీసుకున్న తర్వాత ఇవన్నీ చూసారా? లేదు, అంటే నేను ప్రిపరేషన్ 100% ఉండాలి అని మైండ్ సెట్ తో అంటే మీకు ఐడియా ఉందా ఈ ఖచ్చితంగా ఇదేనా, ఇప్పుడు ఈ డ్రగ్స్ అడిక్ట్ క్యారెక్టర్ ఇది, వాళ్ళతో చెంచల్ కూడా జైలుకి వెళ్ళి వీళ్ళని కలిసి మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి, ముందు స్టడీ ఉంటుంది ఇదంతా అని ముందే నేను ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్ ప్రిజనర్స్ అదే, అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఏంటి జైలుకి తీసుకెళ్ళాడు? నేనైతే మస్త్ ఎక్సైట్ అయినా సార్ చెప్పినప్పుడు, ఇట్లా విఘ్నేష్ వెళ్తున్నాం మనం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఎందుకంటే 1-on-1 తెలుసుకోవచ్చు కదా, ఏదో గూగుల్లో రీసెర్చ్ కొట్టే బదులు యాక్చువల్లీ మాట్లాడొచ్చు. ఇంకా యాక్చువల్లీ మాట్లాడినప్పుడు చాలా విషయాలు, ఎక్స్పెక్ట్ చేయని విషయాలు తెలుసుకున్నాను. సారా అర్జున్ దగ్గరికి వస్తే దురంధర్లో మంచి లవర్ క్యారెక్టర్, ఈ ఇందులోకి వస్తారు కానీ విక్టిమ్ క్యారెక్టర్, మీకు ఏమనిపించలేదా, అంటే ఆ సినిమా నుంచి ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ అయింది, నాకు కూడా ఇలాంటి సీన్లు లవర్ అట్లా అని చెప్పి? ఏ సినిమా ఆ సినిమానే, ఇంకా అంతే. అంటే అలాంటి సినిమా ఒకటి పడుంటే బాగుండు అన్నట్టు, అంటే స్టోరీకి తగ్గట్టు ఇది అంతే. మళ్ళీ లవ్ స్టోరీ పడితే అది వేరే సినిమా, వేరే స్టోరీ, అది చేసే టైంకి అది చేస్తాం అంతే. నేను అడిగేది అంటే ఏంటంటే, ఇలాంటి సినిమాతో మీరు డెబ్యూ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా స్టోరీస్ వస్తున్నాయి కొత్తగా? అంటే ఇటువంటి క్యారెక్టర్స్ తో వస్తున్నాయి, లేకపోతే హీరో లీడ్ రోల్స్ తోటి? ఇప్పుడు మీరు చాలా సార్లు నన్ను అడిగారు కదా ఇప్పుడు ఇంటర్వ్యూలో, అట్లాంటి రోల్ చేసినావు నెక్స్ట్ అట్లాంటివి వస్తున్నాయి లేదా, చాలా కాన్ఫిడెన్స్ కరెక్ట్ అయింది. ఓకే. చాలా కథలు విన్నా, నేను చాలా కథలు విన్నా, ఒక 40-45 కథలు విన్నా ఇప్పటిదాకా. 40-45లో 44 కథలు నార్మల్గా ఉన్నాయి. నార్మల్ అంటే నేను పాజిటివ్ నోట్లో ఉండేటట్టు అట్లనే ఉన్నాయి. ఏదో 1-2 ఇది చూసి నువ్వు ఇట్లనే ఉంటావు అని వచ్చిన వాళ్ళు ఉన్నారు అంతే. చాలా సినిమాలు కూడా అంతే. ఇప్పుడు హ్యాపీ డేస్ వచ్చినప్పుడు అన్ని హ్యాపీ డేసే కాలేజ్ రోల్సే వస్తూ ఉంటాయి. కొన్ని పోగిరి వచ్చినప్పుడు కూడా గ్యాంగ్స్టర్ కాప్ అలాంటి, అంటే ఇటువంటి సినిమాలు ఇటువంటి చేసినప్పుడు కొన్ని 1-2 తగులుతూ ఉంటాయి మళ్ళీ ఇలాంటి స్టోరీ అని. ఇప్పుడు మెజారిటీ అవి రావట్లే. ఇంత నన్ను చూసినా మళ్ళీ నాకు నార్మల్ లైక్ రామ్ కామ్స్ వచ్చినాయి, లవ్ స్టోరీస్ వచ్చినాయి, థ్రిల్లర్స్ వచ్చినాయి, అన్ని ఇట్లా నాది నెగిటివ్ జోన్ లో ఉండేటట్టు ఏం రాలే. నన్ను విలన్ లాగా అయితే ఎవరు అడగలే ఇప్పటిదాకా. మరి సినిమాలో కూడా మీరు ఒక పాటలో విలన్ లాగా అనిపించారు కదా, అంటే తర్వాత డ్రగ్స్ కి అడిక్ట్ అయినా ఇదంతా తర్వాత మళ్ళీ రియలైజేషన్ కూడా చాలా బాగుంటుంది క్లైమాక్స్ లో కూడా. ఎగ్జాక్ట్. అంటే చూస్తే కూడా అంటే చాలా ఇన్నోసెంట్ అన్నట్టే కనబడతా ఉంటుంది కొన్ని డార్క్ సీన్లలో తప్ప. మిగతా చోట్ల అంటే ఒక అబ్బాయి చెడిపోతున్నాడు, చెడిపోకపోతే బాగుండు అనే లాగా యాక్టింగ్ ఉంది మీరు. థ్యాంక్ యూ. అంటే అరే ఈ అబ్బాయి ఈ పని చేయకుంటే బాగుండు, అంటే ఈ భూమిక క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుంది, నా కొడుకు ఈ పని చేయకుంటే బాగుండు, నా కొడుకు అసలు ఈ పని చేయకుంటే బాగుండు కదా అన్నాడు. మళ్ళీ ఒక స్టేజ్ లో నేను కనుకుంటే బాగుండు కదా నేను, అంటే రెండు చూపించారు వేరియేషన్స్. అంటే ఇంత మంచి అబ్బాయి ఎందుకు చెడిపోయి తప్పు చేశాడు, ఇంకొకటేమో పుట్టకమైనా బాగుండు అన్నట్టు. అంటే అంటే అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు మీకు, షార్ట్ ఫిల్మ్స్ అలా చేస్తూ యాక్టింగ్ అది, కానీ ఎలా వచ్చింది ఇదంతా? నేను నా ట్రైనింగ్ కి ఇస్తాను, చాలా వరకు క్రెడిట్ ఇస్తాను. ఇక్కడ యుఎస్ లో కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ అని ఉంటుంది, వాళ్ళది డ్రామా స్కూల్ ఉంటుంది. యాక్టింగ్ కి డిగ్రీ ఇవ్వడం మొదలు పెట్టింది వాళ్ళు యుఎస్ లో, ఎప్పుడో 1800s లో. అక్కడ 2 years ఫుల్గా ఉన్నాను నేను. పొద్దున 9కి వెళ్తే రాత్రి 10 దాకా. కాలేజ్ లో మీరు ఫిజిక్స్ మ్యాథ్స్ చదువుకున్నట్టు నేను యాక్టింగే పొద్దు నుంచి రాత్రి దాకా. అంత రిగ్రెస్ ఎన్వైరన్మెంట్ లో పెద్ద పెద్ద టీచర్ల దగ్గర నేర్చుకుంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు, నా మీద. నువ్వు ఏ సీన్ అయినా నేను చేస్తా యాక్టింగ్ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఎలా సెలెక్ట్ అయ్యారు దానికంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి మనము మోనోలాగ్స్ ప్రిపేర్ అయిపోవాలా. షేక్స్పియర్వి, అది ఇంగ్లీష్ యాక్టింగ్ చేయాలి కాబట్టి షేక్స్పియర్ది, ఇంకా కంటెంపరీ మోనోలాగ్స్, ఇవి ప్రిపేర్ అయ్యి వీడియోస్ తీసి పెట్టాలి వాళ్ళకి. అది ఆ రౌండ్ పాస్ అయితే మళ్ళీ జూమ్లో జరిగింది లైవ్గా. అంటే ఇక్కడ మనకి రాత్రి 2ంటికి, వాళ్ళకి అది మార్నింగ్ అవర్స్ అయి ఉంటుంది కదా, అప్పుడు పర్ఫామ్ చేయాలా. అట్లా ఒక 4-5 రౌండ్స్ అవుతాయి.
ఇట్లా ఎలిమినేటింగ్ రౌండ్స్ లాగా. అప్పటికి ఇంకా లాస్ట్కి వచ్చింది. మామూలుగా ఇప్పుడు సినిమా తీసుకుని ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే, గుణశేఖర్ గారి కుమార్తెలు, రాగిణి గుణ వాళ్ళ భార్య వాళ్ళు కుమార్తెలు వాళ్ళే ప్రొడ్యూస్, ఓన్ హౌస్ నుంచి ప్రొడ్యూస్ చేశారు. అవును. మామూలుగా సైన్ చేయించుకుంటారా అంటే ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ మాకే చేయాలి అలాంటివి ఏమైనా ఉంటాయా? అట్లాంటివి ఆబ్లిగేషన్స్ అట్లేం లేదు. రెమ్యురేషన్ విషయంలో కూడా అంతేనా? రెమ్యురేషన్ లేకపోతే హిట్ అవుతానే రెమ్యురేషన్ అలా ఏమన్నా? లేదు అట్లేం లేదు. నాకు యాక్టింగ్ చేసినందుకు ఒక ఫిగర్ ముందే చెప్పినారు, చేశారా? అదే ఇచ్చినారు, అంత హ్యాపీ. మీరు అనుకున్న సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి మీరు చూసుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ మూవీ అవుతుంది, ఎందుకంటే 2 అవార్డులు ఆల్రెడీ గద్దర్ అవార్డు వచ్చేసాయి. మీరు అన్నట్టు గద్దర్ అవార్డులో బెస్ట్ డెబ్యూ లేదు కాబట్టి నేనైతే అదే అనుకుంటున్నా, బెస్ట్ డెబ్యూ కేటగిరీ లేదు కాబట్టి. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఖచ్చితంగా ఇది అవార్డు విన్నింగ్ అంటే ఏదో రకంగా స్టోరీ పరంగా కానీ టేకింగ్ పరంగా కానీ? 100% ఎక్స్పెక్ట్ చేసినా నేను హ్యాపీ అది రియాలిటీ అవుతుంటే. ఎందుకంటే ఇట్లా ఇంపార్టెంట్ ఫిలిమ్స్ ఊరికే రావు. ప్లస్ ఇంపార్టెంట్ అని కూడా ఏదో మెసేజ్ రుద్దినట్టు కాదు, ఒక మంచి కథ చూస్తున్నట్టే ఉంటుంది, అది ఒక ఎంగేజింగ్గా చూస్తున్నట్టే ఉంటుంది. ఇట్లాంటి కథకే డిజర్వింగ్ మంచి అవార్డ్స్, అందుకు హ్యాపీ. ఇప్పుడు గౌతమ్ మీనన్ గారితో ఎలా ఉండేది బాండింగ్ అంటే సెట్స్లో? అంటే ఒక డైరెక్టర్ కమో యాక్టర్ అయినా, మళ్ళీ సీనియర్ డైరెక్టర్, ఎలా అనిపించేది ఆయనతో? ఆయనతోటి కొంచెం నాకు ఫస్ట్ ఫ్యాన్ ఫీలింగ్ ఉండే లోపల. ఆయనను కలిసింది కూడా నేను ఫస్ట్ టైం షార్ట్లో, ముందు పరిచయం లేకుండే షార్ట్లో కలిసినాము. అండ్ ఆయనతోటి కూడా హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, ఎక్కువ మాట్లాడరు కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. మధ్యలో నన్ను అప్రిషియేట్ చేసి కొంచెం నాకు ఇది ఇస్తుంటే బూస్ట్ ఇస్తుంటే ఆయనతోటి అట్లనే ఉండే. వెరీ ప్రొఫెషనల్. హీరో క్యారెక్టర్లు కూడా తక్కువనే మాట్లాడితే ఆయన రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తారు, అంటే చాలా తక్కువ మాట్లాడతారు కదా. అంటే సజెషన్స్ ఇచ్చేవారు ఏదైనా? సజెషన్స్ లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్ బర్స్ట్ సీన్ ఒకటి ఉంటుంది కమ్యూనిటీలో, అందరినీ నేను లాస్ట్లో చెప్తాను అసలు నా బాధ ఏంటి అనేది. ఆ సీన్ యాక్టింగ్, ఆ సీన్ తర్వాత వచ్చి ఫస్ట్ టైం ఆ రోజు డూయింగ్ గుడ్, కీప్ ఇట్ అప్. అట్లా మీరు 2003 తర్వాత బోర్న్ అంటే జెన్జీ మీరు కూడా. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఏమనిపిస్తుంది అంటే పిల్లల పెంపకం కానీ ఇలాంటి సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు పిల్లల పెంపకం కానీ అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి వాటి అంటే ఏం చెప్తారు వాటి గురించి? ఎలా ఉండాలి, ఎలా పెంచాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచుతూ ఉండాలి? అది ఇట్లా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాగా ఉండదు కదా. అంటే ఎవరి ఫ్యామిలీ, ఎవరి సర్కమ్స్టాన్సెస్ అంతా వేరే. సినిమాలో ఏం చూపించారు, ఒక ప్రిన్సిపాల్ కొడుకు ఇలా తయారయ్యాడంటే అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇక నెక్స్ట్ మొత్తం వచ్చేది వాళ్ళంతా, దాని గురించి అంటే ఎలాంటి ప్రికాషన్స్ కానీ ఎలా ఉండాలి అని చెప్పి. మెయిన్లీ ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్ ఇది, పేరెంట్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి పిల్లలతో. ఫ్రెండ్స్ లాగా ఎందుకు ఉండాలో కూడా చెప్తాను నేను. ఎందుకంటే అప్పుడు మాకు ఒక చెనువు ఉంటుంది ఏవైనా డిస్కస్ చేయడానికి, వాళ్ళతోటి ఏవైనా అడగడానికి ఒక చెనువు ఉంటుంది. అది ఉన్నప్పుడు అప్పుడు పేరెంట్స్ కరెక్ట్ చేయొచ్చు కొంచెం, ఇది ఓకే ఇది కాదు అనేది. చాలా వరకు నాకు తెలిసినంత వరకు అది లేదు, ముందు నుంచే రూల్స్ స్ట్రిక్ట్ అని ఉంది. అట్లా ఫ్యామిలీలో పెరిగిన పిల్లలే ఇంకా రూల్స్ బ్రేక్ చేస్తారు నా లాజిక్ ప్రకారం అయితే. ఎందుకంటే అప్పుడు ఇంకా ఒక క్యూరియాసిటీ ఉంటుంది లోపల, ఇదేదో చేసేయాలా అనేది. సో ఐ వుడ్ సజెస్ట్ ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉంటే, అన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకునేటట్టు ఉంటే 99% ప్రాబ్లమ్స్ రావు. అట్లాంటి ఫ్యామిలీలో అంత మనకి ఫ్రీడమ్ ఇచ్చినా కూడా మనం ఏదో మిస్యూజ్ చేస్తున్నామంటే అది మనలో ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి డ్యాన్సులు తక్కువగా ఉంటాయి, మీరు కొరియోగ్రఫీ అంటే అవి కూడా నేర్చుకున్నారా? డాన్సులు కానీ అవి కానీ? నేను డాన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నా. ఇక్కడ యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎంత మనం యూఎస్లో షేక్స్పియర్లు చేసినా ఏం చేసినా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడ డ్యాన్స్ చేయాలి అవన్నీ చేయాలని నాకు తెలుసు. సో నేను ఇక్కడ నటరాజ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను నేను డాన్స్. చాలా మంది యూఎస్లో ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు వైజాగ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్ అలా కాకుండా నార్మల్గా అంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెలెక్ట్ అయ్యాం కదా, నార్మల్గా యాక్టర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే యాక్టివ్ పరంగా? ఒక ట్రైన్డ్ యాక్టర్ది తెలిసిపోతుంటుంది, ఏ ఫీల్డ్లో అయినా దాంట్లో ఒక పర్సన్ ట్రైన్ అయ్యిండు అంటే తెలుసు. ట్రైన్డ్ యాక్టర్ అంటే మెథడ్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది కదా? కాదు, మెథడ్ యాక్టింగ్ ఢిల్లీలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇలాంటి, ఇప్పుడు ఎస్సీలో కోర్స్ ఉంది డ్రామా యాక్టింగ్ కోర్సులు అవన్నీ ఉన్నాయి. వాళ్ళ మాక్సిమం ఎలా ఉంటుంది, మెథడ్ యాక్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కాదు అంటే సీన్ బట్టి మెథడ్ యాక్టింగ్ కాదు. అంటే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా? న్యాచురల్ యాక్టర్ అంటే ఒక జనాల్లోంచి వచ్చి రెగ్యులర్గా యాక్ట్ చేస్తూ వచ్చి యాక్టర్ అయినవాడు, ఇట్లా కోర్సులు చేసి లేదంటే యాక్టింగ్ స్కూల్లో నేర్చుకొని వచ్చిన వాళ్ళకు అంటే మీకు ఇప్పుడు ఈ సినిమాలో కనబడుతూ ఉంటారు కదా రెగ్యులర్గా యాక్టర్స్ అయిన వాళ్ళు, వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకోవచ్చు మనం ఈ యాక్టింగ్ ఇట్లా ఇంకా ఇంప్రూవ్ అలా అనిపించిందా? ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు, అట్లేం లేదు. కాకపోతే ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. నెంబర్ 1 మనకి మన పని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, చేయగలుగుతాం. కోర్స్ అంటే ఏంటంటే ఆ వర్క్ లాగా అయిపోతుంది, అంటే ఈ సీన్ యాక్ట్ చేయి, ఇది చేయంటే మెథడ్ యాక్టింగ్, అవును దీన్ని చేసేయాలి ఇదే చేయాలని. కానీ ఆ ఎమోషన్, ఆ ఫీల్, బిల్డప్ ఇవన్నీ ఎలా వస్తాయి?
అవన్నీ కూడా నేర్పిస్తారు యాక్టింగ్ దానిలో కోర్సులు? యాక్టింగ్ కోర్స్ వెళ్ళేదే మనము ఆ ఫీలింగ్స్ ఫీల్ అవ్వడానికి మనం ఓపెన్గా ఉండాలా. మన ముందు ప్రతి మనిషికి ఒక షీల్డ్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఉంటుంది. సొసైటీ ముందర ఒక షీల్డ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ఇంటర్వ్యూలో ఏదన్నా విషయం వల్ల ఏడవాలనిపించినా కూడా మీకు తెలియకుండానే ఇన్స్టింక్ట్గా న్యాచురల్గానే ఏడుపు ఆపుకుంటారు. యాజ్ అ మ్యాన్ మీరు ఆపుకుంటారు. అది ఆ బ్యారియర్స్ అన్ని తప్పించుకోవడానికే యాక్టింగ్ స్కూల్ హెల్ప్ చేస్తుంది. యాక్టింగ్ స్కూల్లో ఏదో ప్రాసెస్ అయ్యారు, నువ్వు ఇలా ఏడవాలంటే ఇది చేయాలి అది చేయాలి అట్లా ప్రాసెస్. చాలా మంది స్టార్ హీరోల పిల్లలు US లో కోర్సు చేసినా కానీ అవును, మళ్ళీ సత్యానంద గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే రియలిస్టిక్గా ఉండాలి రావాలని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ అవుతూ ఉంటారు మళ్ళీ. అందుకని అంటే అదంతా మెథడ్ యాక్టింగ్ లాగా ఉంటుందా లేకపోతే రియలిస్టిక్గా ఉంటుందా? కాదండి. అసలు మీరు మెథడ్ అంటున్నారు, మెథడ్ అంటే వేరే. అసలు మెథడ్ యాక్టింగ్ అంటే ఆ పాత్రలాగా నిజంగా మనం ఉండడం బయట కూడా. అంటే ఇప్పుడు నేను యూఫోరియా సినిమాకి మెథడ్ యాక్టింగ్ చేసింటే నేను పర్సనల్ లైఫ్లో కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయాలా, పర్సనల్ లైఫ్లో కూడా ఒక రేపిస్ట్ లాగా ఆలోచించాలా. మెథడ్ యాక్టింగ్ అంటే అది ఎవరు ఎంకరేజ్ చేయరు. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏదైనా ఓకే చేశారా మూవీ? అనౌన్స్మెంట్ అఫీషియల్గా జరగలేదు కాబట్టి చెప్పొద్దు. హీరోగానే యా విలన్ గా లేదు మీరు అనుకున్నట్టు. ఇందులో విలన్ లేదు ఇందులో. అంటే ఇందులో క్యారెక్టర్ చూడాలి, వికాస్ అనే క్యారెక్టర్. ఇప్పుడు మీది లీడ్ రోల్ అన్నట్టే కదా ఇందులో. అవును, విలన్ అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఉంది, హీరో అంటాను నేను. క్యారెక్టర్ నెగిటివ్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పాక ఇప్పుడు చాలా మందికి ఈ అబ్బాయి ఎందుకు చెడిపోతున్నాడు, చెడిపోకపోతే బాగుండు, ఈ అబ్బాయి ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఇంకా చాలా మందికి అలా ఉంటది. కానీ అంటే ఇది ఏదో స్టార్టింగ్ విలన్ క్యారెక్టర్ అని లేదు. అంటే ఆ రేంజ్ లో ఇప్పుడు చాలా అప్లాజ్ మీకే వచ్చింది. ఇప్పుడు భూమిక గారి తర్వాత మీకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ లో కూడా అంటే 2-3 ఓకే అయినా, ఒకటి ఓకే అయింది? ఇమీడియట్ గా అయితే ఒకటి ఓకే ఉంది నాకు. అంటే ఇలా అంటే స్టోరీ అలాంటిది లవ్ స్టోరీ ఆ టైపా? లేదు, కానీ యూఫోరియా కంటే అయితే డిఫరెంట్. అది చెప్తా అంతే. ఇప్పటిదాకా నేషనల్ అవార్డు అంటే మూవీ పరంగా చూస్తే నేషనల్ అవార్డు వరకు వెళ్తుందా మూవీ? 100% ఛాన్స్ ఉందని అనుకుంటా నేనైతే. అవును, 100% గదరవాడలో స్టార్టింగ్ లోనే 2 వచ్చేసాయి కాబట్టి నేషనల్ అవార్డు వరకు 100% స్కోప్ ఉంది నా ప్రకారం. టాలీవుడ్ వరకు చూసుకుంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఒక్కరంటే అట్లా లేరు. చిన్నప్పటి నుంచి నేను న్యూట్రల్. అందరి ఇష్టం నాకు, అందరి సినిమాలు చూస్తాను. ఫేవరెట్ హీరోయిన్ అట్లా కూడా టైం టు టైం మారుతుంటారు నాకు. సినిమాని బట్టి మారుతుంటది అంతే. ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క క్రష్. ఇప్పుడు మీరు హీరోగా చేస్తున్నారు కాబట్టి డైరెక్టర్ అన్న ఫేవరెట్ ఉండాలి. ఏ ఫేవరెట్? డైరెక్టర్స్ కూడా చాలా మంది ఇష్టం నాకు. మీకు ఎవరు ఈ డైరెక్షన్ లో చేయాలంటే పలానా డైరెక్టర్ తో? నాకు ఇప్పుడు గురుశేఖర్ గారు కాకుండా అంటే నాకు సందీప్ రెడ్డి వాంగ చాలా ఇష్టం. ఎందుకంటే అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ చూసి నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినా. అంటే ఒక యాక్టర్ అవ్వాలి అని నాకు గట్టిగా అనిపించింది. ఈ సీన్లలో కూడా అర్జున్ రెడ్డి ఉందా కొంత? అది ఎక్కడో కొంచెం సిమిలారిటీ అయితే ఉందిలే క్యారెక్టర్ ఇది, కానీ ఇది సేమ్ అన్నాను. కానీ డైరెక్టర్స్ పరంగా నాకు సందీప్ రెడ్డి వాంగ చాలా ఇష్టం. రాజమౌళి గారు ఆబ్వియస్లీ చాలా ఇష్టం నాకు. శౌర్యు హాయ్నాన్ ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం సినిమాలో. నాకు రితేష్ రాణా చాలా ఇష్టం. ఆ మత్తు వదలరా ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. నేను అందరి సినిమాలు చూస్తా, నాకు అన్ని ఇష్టమే. కానీ మీరు ఎక్కువ ఇష్టం అని చెప్పిన సినిమాల కంటే ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ డిఫరెంట్ గా. హాయ్ నాన్న అవన్నీ అంటే కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్, అంటే మత్తు వదలరా అంటే డార్క్ కామెడీ అట్లాంటివి. కానీ ఇది ఇప్పుడు యూఫోరియాకి వచ్చేసరికి టోటల్లీ డిఫరెంట్. అది అట్లా అంటే మీకు అనిపించలేదా అంటే మనం ఇలా అనుకున్నాం అంటే ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది ఇది ఇట్లా అని చెప్పి? నాకు ఒక రకమైన సినిమాలు అంటే ఇష్టం అంతే, ప్రిఫరెన్స్. కానీ ఒక యాక్టర్గా వచ్చినప్పుడు అన్నీ ఓపెన్గానే వచ్చిన నేను. ఒక యాక్టర్గా నాకు ఏం ప్రిఫరెన్స్ లేదు. మీరు మళ్ళీ 2 సినిమాలు ఏదైనా కొంచెం ఇట్లా నెగిటివ్ జోన్లో ఉన్నా కూడా నేను చేస్తా, ఇంత జస్టిఫైడ్గా ఉంటే. నేను అట్లా ట్రెడిషనల్ థింకింగ్తో అయితే రాలే, ఇట్లనే చేయాలా, ఒక హీరో అంటే ఇట్లనే ఉండాలా అనే దాంతో ఏమో రాలే. నేను ఒక యాక్టర్ అవ్వాలని వచ్చిన నేను అంతే. యూఫోరియా కమర్షియల్గా కొంత తక్కువ చేసింది కమర్షియల్గా. అంటే సినిమా సోషల్ కంటెంట్ అని అంటే యూట్యూబ్ మిగతా వాటి పరంగా బాగానే వెళ్ళింది. మంచి మెసేజ్ ఉన్న సినిమా, మంచి యాక్టింగ్, మీ యాక్టింగ్ కానీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారి యాక్టింగ్ కానీ, గుణశేఖర్ గారి టేకింగ్ కానీ, ఆయన మళ్ళీ న్యూ వేవ్ సినిమా తీయడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కమర్షియల్గా అంత సక్సెస్ కాలేకపోయింది. అంటే ఎందుకు రీజన్ పిన్ పాయింట్ చేయడం కష్టం ఒక్కటి అని. అంటే చాలా రివ్యూస్లో వచ్చినాయి కూడా ఏంటంటే గుణశేఖర్ గారు టేకింగ్ బాగుంది, ఎంచుకున్న స్టోరీ బాగుంది, యాక్టింగ్ చాలా ప్లస్ అయింది, మీది యాక్టర్స్ మిగతా యాక్టర్స్ కానీ అందరిది ప్లస్ పాయింట్, కానీ ఎక్కడో తడబడినట్లు అయింది సెకండ్ హాఫ్ తర్వాత అన్నట్టు. మీకు ఏమైనా అనిపించిందా సినిమా మొత్తంగా చూసిన తర్వాత ఇలా కాకుండా ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుంటుంది సినిమా? గ్రిప్పింగ్ గా ఉంది అని నా ఫీలింగ్ అయితే. బట్ మీరు అన్నట్టు ఆ క్రిటిసిజం అయితే మాకు వచ్చింది సెకండ్ హాఫ్ లో. కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ అయింది, కొంచెం ఇంకా షార్ప్ గా ఉంటే బాగుండు, ఇంకా బాగా వెళ్ళేదని చెప్పి అలా అలా అనిపించిందా మీకు కూడా? నాకు పర్సనల్గా అనిపించింది. నాకు పర్సనల్గా సెకండ్ హాఫ్ ఇష్టం ఇంకా. బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ వాట్ ఆడియన్స్ ఫీల్ ఆల్సో. వాళ్ళ సైడ్ నుంచి కొంచెం అది వచ్చింది, ఇంకా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్.
యూ హ్యావ్ టు టేక్ ఇట్ అంతే. ఓకే విఘ్నేష్, ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టులు చేయాలి. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.